హలో మూవీ మేట్స్, ఓటీటీలో దొరికే మెంటల్ మూవీస్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసా. లిస్ట్లో నెంబర్ 1 యూఐ. ఇది ఏ జోనర్ మూవీనో మీకు తెలుసా భయ్యా? థ్రిల్లర్ కాదు, హర్రర్ కాదు, కామెడీ అసలే కాదు. ఇది ఉప్పి మావా జోనర్ మావా. ఉప్పి అంటేనే అలా సపరేట్ జోనర్ ఉంటుంది, మీకు తెలుసు కదా. ఇది తెలుగులో కూడా ఉంది. ఏ సూపర్ ఉపేంద్ర, రా, రక్త కన్నీరు ఇలాంటి సినిమాలు తీసి అప్పట్లో మనకు పిచ్చెక్కిచ్చేసాడు ఉపేంద్ర. ఉపేంద్రకి సపరేట్ ఫ్యాన్స్ ఉంటారు భయ్యా. ఏ ఉపేంద్ర మూవీస్ అయితే అప్పట్లో అర్థం కాక ఫ్లాప్ అనేసారు, కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో వాటినే పొగుడుతూనే ఉంటారు. అలా ఉంటది మన ఉప్పి భయ్యతో. ఓటీటీలో ప్రపంచ సినిమాలు చూసే మనకే ఈ 2024లో ఒక అర్థం కాని మూవీ తీసి అది అర్థం కాకపోవడం వల్ల సినిమాని తొక్కేసే వాళ్ళే 100కి 195 మంది. అలాంటి సినిమా తీసిన ఉప్పి మావా, నువ్వు గ్రేట్ మావా. ఈ మూవీ అయితే చాలా మందికి అసలు అర్థం కాలేదు, కానీ ఏదో ఒక గొప్ప మెసేజ్ ఉంది భయ్యా. ఆ మెసేజ్ ఏంటో కూడా క్లారిటీగా అర్థం కాలేదు అని అంటున్నారు, కానీ ఇందులో మెసేజ్ ఏమి ఇవ్వలేదు బ్రో. నువ్వు ఇలానే ఉండిపోతే ఇది నీ భవిష్యత్ అని మనకు వార్నింగ్ ఇచ్చాడు మన ఉప్పి భయ్య. ఈ మూవీకి 100కి ఎంత రేటింగ్ ఇస్తానో మీకు తెలుసా? అసలు ఇలాంటి మూవీకి ఎవడైనా రేటింగ్ రివ్యూలు అని ఇచ్చాడు అనుకోండి, ముందు వాడిని తన్నండి. ఇలాంటి మూవీస్ కి రేటింగ్లు ఉండవు. యాక్చువల్లీ ఈ మూవీ సన్నెక్స్ లో ఫిబ్రవరిలో రిలీజ్ కావాలి, కానీ హెచ్డి ప్రింట్ ఆన్లైన్ లోకి వచ్చేసింది. ఇక ఈ మూవీలో మన పొలిటీషియన్స్ పథకాల పేరుతో ప్రజల్ని ఎలా మభ్యపెడుతున్నారు, ప్రభుత్వ వ్యవస్థలు ప్రజల్ని నిజం నుండి దూరం చేయడానికి క్రికెట్ అనే గేమ్ ని ఎలా అలవాటు చేసింది, మన టైం వేస్ట్ చేయడానికి బిగ్ బాస్ ని ఎలా రుద్దుతున్నారు, డెవలప్మెంట్ అంటూ ప్రజలకి కనీస స్థాయి అవసరాలు కూడా ఇవ్వకుండా ప్రభుత్వం ఎలా మోసం చేస్తుంది, ఇంకోవైపు భూమిని పర్యావరణాన్ని ఏ స్థాయిలో హాని చేస్తున్నాం, సోషల్ మీడియాలోనే టైం గడిపే ఇప్పటి జనరేషన్ నుండి మొదలుపెట్టి ఆడియన్స్ ని, జనాల్ని, రాజకీయ నాయకుల్ని, మతం, జాతుల్ని, దేశ అంతర్జాతీయ సమస్యల్ని ఇలా ఏ ఒక్కటి వదలకుండా అన్నిటికీ కౌంటర్లు వేసేసాడు భయ్య మన ఉప్పి భయ్య. సమాజంలో జరిగే రియాలిటీని చూపించాడు. అసలు ఈ మూవీ మొత్తం డీప్ గా మీకు అర్థం కావాలంటే ఒక 10 సార్లు ఈ మూవీని చూడాలి మావా. కానీ ఈ సినిమాను ఒక్కసారి చూడడానికి మీరు 10 జెండు బాంబులు పెట్టుకోవాలి. ఒక్కటంటే ఒక్క సీన్ కూడా నార్మల్ సినిమా ప్రేక్షకుడికి అర్థమయ్యేలా ఉండదు. ఒక్క సీన్ లాజిక్ గా ఉండదు. అన్నిటికంటే ముందు స్క్రీన్ మీద అసలు ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాదు. ఫైనల్ గా ఈ మూవీ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఈ మూవీ స్టార్టింగ్ లో టైటిల్ కార్డ్స్ పడ్డట్టు ఈ మూవీని ఓటీటీలో గనక మీరు చూస్తే మీ అంత మూర్ఖులు ఇంకొకళ్ళు ఉండరు. మీరు ఒప్పుకున్నట్టే. ఒకవేళ మీరు తెలివైన వాళ్ళైతే ఈ సినిమాను ఓటీటీలో చూడకండి. తెలివైన వాళ్ళు మూర్ఖుల్లా కనిపిస్తారని, మూర్ఖులు తెలివైన వాళ్ళలా నటిస్తారని నిరూపించిన ఉపేంద్ర మూవీ చూడాలంటే మీకు ముందుగా ఫోకస్ ముఖ్యం బిగులు. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే, మీ ఇల్లు మెంటల్ హాస్పిటల్ గా మారాలని మీరు ఫీల్ అయితే కలిసి చూడండి. ఆల్రెడీ మొబైల్ ఫోన్స్ పట్టుకొని ఎవడి బతుకాడు ఇంట్లోనే సపరేట్ బతుకుతున్నామని మీరు ఇప్పుడు అలాగే మెంటల్ హాస్పిటల్ లాగే ఇల్లు ఉంటే పక్కగా చూడండి. డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 2 ది అటాప్సీ ఆఫ్ జేన్ డోయ్. ఇదొక హారర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ. దీని డ్యూరేషన్ 1 hour 26 minutes మాత్రమే భయ్యా. సో ఒక చిన్న సిట్టింగ్ లో లేపేచ్చు. ఇది తెలుగులో లేదు, ఓన్లీ ఇన్ ఇంగ్లీష్. మూవీ స్టార్ట్ టు ఎండ్ ఎక్కడా బోర్ కొట్టకుండా టెన్షన్ ని మెల్లిమెల్లిగా బిల్డ్ చేస్తూ, వామ్మో ఇదేందయ్యా ఇది ఇంత మెంటల్ గా ఉంది అని మీరు మెంటల్ కూడా పక్క భయ్యా. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా. ఇది మన ఇండియన్ ఓటీటీస్ లో లేదు, ఆన్లైన్ లో వెతికి చూడాల్సిందే. ఇంతకీ స్టోరీ ఏంటంటే, ఒక అమ్మాయి శవాన్ని పోస్ట్ మార్టం చేయడానికి తీసుకొస్తారు. కానీ అసలు ఏం జరిగింది అని తెలుసుకోవడానికి ఆ బాడీని తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి అటాప్సీ చేస్తారు. చేశాక వాళ్ళ దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది. అది చూసి మనకు కూడా దిమ్మ తిరుగుతుంది అనమాట. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే, మొత్తం న్యూడిటీ ఉంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ శవం. సో నో, చూడకూడదు. సెన్సిటివ్ పీపుల్ కూడా ఈ రూమ్ కి, అటాప్సీ రూమ్ కి చాలా దూరంగా ఉండండి, లేకపోతే మెంటల్ ఎక్కిపోవడం గ్యారంటీ. లిస్ట్ లో నెంబర్ 3 ద పెరిపెరల్. ఇది తెలుగులో కూడా ఉంది మావా. ఇది ఒక సైఫై థ్రిల్లర్ వెబ్ సిరీస్. మీ మైండ్ ని ఫుట్బాల్ ఆడుకునే సైఫై థ్రిల్లర్ కావాలనుకుంటే దీన్ని పక్కాగా ఒకసారి చూడాలి మావా. మనల్ని ఫ్యూచర్ లోకి ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లి మస్తు మత్తెక్కిస్తారు. మన హీరోయిన్ పాప ఒక వర్చువల్ రియాలిటీ గేమ్ తన ఫ్యామిలీ కోసం ఆడుతుంది. అయితే ఏది నిజం ఏది అబద్ధం అనే పాయింట్స్ మెంటల్ ఎక్కించారు భయ్యా. దీనికి సీక్వెల్ కూడా రాబోతుంది. విజువల్స్ అయితే ఆ సినిమాటోగ్రఫీ కిరాక్ అంటే కిరాక్ ప్రజెంట్ చేశారు. దీనికి 100కి 70 మార్కులు ఇస్తా. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే, బోల్డ్ లాంగ్వేజ్ ఉంటుంది,
సో నో చూడకూడదు. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ. అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నంబర్ 4 ఇట్స్ వాట్స్ ఇన్సైడ్. ఇది ఒక సైఫై హారర్ థ్రిల్లర్ మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది. ఒక 8 మంది ఫ్రెండ్స్ ఒక పెళ్లికి వెళ్ళి అక్కడ ఒక గేమ్ ఆడతారు. ఏం గేమ్ ఆడతారో తెలుసా మావా? ఈ అందరి ఫ్రెండ్స్ నుంచి ఒక గొట్టంగాడు ఉంటాడు. వాడు ఒక సూట్ కేస్ లో ఒక జంబోల బంబా లాంటి ఏదో బాక్స్ తీసుకొచ్చి అందులో నుంచి ఏవేవో వైర్లు తీసి సూపర్ మూవీలో ఆలీకి మన బ్రహ్మి మామ కనెక్ట్ చేస్తాడు కదా, అలా ఇలా బ్రెయిన్స్ కి కనెక్ట్ చేస్తాడు. అంతే. ఇక తర్వాత ఏం జరుగుతుందంటే ఒక్కడి బ్రెయిన్ ఇంకొకటి బాడీలోకి వెళ్ళి వీడు వాళ్ళ మారుతాడు, వాడు ఈమెలా మారుతుంది, ఈమె ఇంకొకటిలా మారుతుంది. అబ్బో, ఈ మూవీ అర్థం కావాలంటే మినిమం డిగ్రీ కూడా సరిపోదు, ఎంబీబీఎస్ అంతే అనమాట. ఈ మూవీ సగం అయ్యాక దీన్ని అర్థం చేసుకుందామని ట్రై చేస్తుంటే అబ్బో ఎవడి బాడీలో ఎవడున్నాడు, అసలు ఎవడికి ఏమవుతాడు ఏం అర్థం కాక మెంటల్ ఎక్కుతుందయ్యా. ఇది ఒక మెంటల్ మూవీ. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ. దీనికి 100కి 60 మార్క్స్ ఇస్తా. మరి మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే అడల్ట్ కంటెంట్ బోలెడ్ ఉంటది, సో నో చూడకూడదు. లిస్ట్ లో నంబర్ 5 ఫియర్. ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ మూవీస్ మన దగ్గర కాస్త తక్కువనే రిలీజ్ అవుతుంటాయి భయ్యా. ఈ జోనర్స్ మన వాళ్ళకి అస్సలు ఎక్కవు. ది గ్రేట్ సుకుమార్ తీసిన 1 మూవీనే మన వాళ్ళు ఫ్లాప్ చేసి పడేశారు. నాకైతే ఆ సినిమా నా ఫేవరెట్ మూవీ 1 మూవీ. మీరు ఏదేమనుకున్నా సరే అది నా ఫేవరెట్ మూవీ. ప్రెసెంట్ ఈ సొసైటీలో ఈ పోటీ ప్రపంచంలో కాలంతో పరిగెత్తే క్రమంలో పేరెంట్స్ పిల్లల్ని సరిగా చూసుకోవడం లేదు, వారికి టైం అస్సలు కేటాయించట్లేదు. సో అలాంటి పేరెంట్స్ ఈ సినిమాని ఒకసారి చూడక తప్పదు మావా. ఇందులో మన హీరోయిన్ వేదిక హాస్పిటల్లో ఒక పేషెంట్. తర్వాత తను సంపత్ కావాలని మొత్తుకుంటూ ఉంటది. అరే ఇంత ఇంకా సంపత్ గాడేవాడరా భయ్ అని మనం అనుకుంటూ ఉంటాం. ఆడెవడు ఇంతకి? మన హీరోయిన్ ని చంపడానికి ఎవరో వెనకాల వస్తున్నట్టు అనిపిస్తుంది. అసలు వాడేవాడు ఇంతకి? వీళ్ళంతా ఎవర్రే అన్నట్టు ఉంటది. స్టార్ట్ నుండి ఎండ్ వరకు ఒక సస్పెన్స్ అయితే మెయింటైన్ చేసి క్లైమాక్స్ లో అసలు నిజమేంటో అనేది మనకి రివీల్ చేస్తారు మావా. ఈ సినిమా అందరి కోసం అయితే కాదు. అక్కడక్కడ స్లోగా ఉంటది, అక్కడక్కడ థ్రిల్ చేస్తుంది, అక్కడక్కడ బోర్ కొడుతుంది. అలా మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ లాగా ఉంటది. బట్ ఫైనల్ గా అయితే ఒక పవర్ఫుల్ మెసేజ్ అయితే ఉంది మావా. దీనికి 100కి 60 మార్క్స్ ఇస్తా. ఇది ప్రైమ్ లో ఓవర్సీస్ లో రిలీజ్ అయింది, బట్ ఇండియాలో ఇంకా రిలీజ్ కాలేదు. ఆన్లైన్ లోకి అవైలబుల్ గా వచ్చేసింది. మరి మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఒకసారి చూసేయండి. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైమ్. ఫస్ట్ వన్ వివేక్ బ్రో కామెంట్ పెట్టాడు. మౌస్ నేను చూసిన ఫస్ట్ కొరియన్ సిరీస్ ఇన్ దేర్ లాంగ్వేజ్. అసలు ఆ 14th ఎపిసోడ్ ట్విస్ట్ కి 2 days ఫోన్ పట్టుకోలేదు నేను. అదే ఆలోచిస్తూ ఉన్న భాష అర్థం కాకపోయినా అలాంటి సిరీస్ ని మళ్ళీ గుర్తు చేసినందుకు థ్యాంక్స్ బ్రో అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ వివేక్ బ్రో. అది అసలు ట్విస్ట్ కాదు మామ, నీ అమ్మ. ఏ సిరీస్ సినిమాలో నేను అంత పెద్ద ట్విస్ట్ లేదు. ట్విస్ట్ ఒకవేళ పెట్టినా గానీ దానికి అర్థవంతమైన స్టోరీ ఉండదు. దీంట్లో స్టోరీతో పాటు ఆ ట్విస్ట్ ఉంటూ మళ్ళీ రివైండ్ బ్యాక్ చేస్తే కరెక్టే రాశారు కదా అనేలా రైటింగ్ ఫిదా అయిపోయాపో. నెక్స్ట్ సెకండ్ కామెంట్ వంశీకృష్ణ బ్రో కామెంట్ పెట్టాడు. విడుదల పార్ట్ 2 మూవీ ఆసమ్, ఎవ్రీ వన్ వాచ్ దిస్ మూవీ. డైరెక్టర్ వెట్రిమరన్ గ్రేట్ అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ వంశీ బ్రో. నెక్స్ట్ థర్డ్ కామెంట్ వినేష్ బ్రో కామెంట్ పెట్టాడు. హోమ్ మూవీ చాలా హార్ట్ టచింగ్ గా ఉంది, ఎస్పెషల్లీ ఇంద్రాన్స్ గారు చాలా బాగా చేశారు అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ వినేష్ బ్రో. అండ్ నేను ప్రీవియస్గా సజెస్ట్ చేసిన మూవీస్ సిరీస్లలో మీరు ఎన్ని చూసారు, ఏది చాలా బాగా నచ్చింది, ఏది చాలా చెత్తలా అనిపించిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో 3 కామెంట్స్ ర్యాండంగా అవుతాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.